5 నిమిషాల్లో సూపర్ టేస్టీ ఆలు టమాటో కర్రీ ఎలా చేద్దామో చూద్దామా? అయితే పూర్తి వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆలు టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆలు, టమాటో, పచ్చిమిర్చి, పసుపు, కొద్దిగా కరివేపాకు అండ్ ఇప్పుడు బౌల్ పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకున్నాను నేను కొద్దిగా, నాకు తగ్గట్టు. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఆవాలు కొద్దిగా, ఆవాలు చిటపటలాడినాక కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. అవి చిటపటలాడాక మనం పక్కన కోసి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా, అవి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. నేనైతే 3 టమాటోస్ వేసుకున్న, పెద్ద సైజువి. మీకు కావాలంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఉంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేసుకుందాం. నేనైతే సాల్ట్ ఇందులోనే వేసేసాను, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసేసాక స్టవ్ హైలో పెట్టేసి ఇప్పుడు కలుపుకుందాం. అలా మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి. నేను సాల్ట్ వేసేసా ఆల్రెడీ, మీరు వేసుకోండి. పచ్చిమిర్చిలో వేయకపోతే ఇప్పుడు వేసుకోండి, ఒకవేళ వేసి ఉంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం. అలా కలిపేసి కొద్దిగా, నేను మర్చిపోయాను వేయాలి కానీ, ఇప్పుడు పసుపు వేసుకొని, నేనైతే కొంచెం వేసుకున్నాను, నా పసుపు మంచి కలర్లో ఉంటుంది. పసుపు వేసుకొని మంచిగా కలిపిద్దాం. ఆలు టమాటో కర్రీ, పచ్చిమిర్చి మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. టేస్ట్ ఎలా ఉందో. ఈ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. నేనైతే రొటీన్గా చేసుకుంటాను. పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కర్రీలో, కారం కాకుండా. ఇప్పుడు ఆలు పొట్టు తీసేద్దాం మనం. నేను ఉడికించుకున్నాను, ఉడికించి పెట్టుకోండి. అలా మ్యాష్ చేసేద్దాం. ముక్కలు కూడా చేయొచ్చు, కానీ మా పిల్లలకి నచ్చదు, అందుకే నేను మ్యాష్ చేసి వేసుకుంటాను. ఇప్పుడు ఆలు మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒకసారి మూత తీసేసి కర్రీ ఉడికిందో లేదో టమాటాలు అవి చూసుకుందాం. కలిపేసాను, చాలా బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఆలు వేసుకుందాం అందులోకి, మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. మొత్తం వేసుకొని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీరు ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఈజీ కర్రీస్ కోసం నన్ను ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలా మొత్తం కలిపేసాను. చూడు, కలర్ ఇప్పుడే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. మొత్తం కలిపేసి చూసారా, నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. ఫుల్ ఆకలి మీద ఉన్నాను, ఎప్పుడు అయిపోతే ఎప్పుడు తిందామని ఉంది. నాకు ఎక్కువ టైం లేనప్పుడు నేను ఈజీలాగా చేసుకుంటాను. ఇలాంటి కర్రీస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ టిప్స్లో మీకు చాలా మంచి టేస్ట్ కర్రీ చెప్పేస్తాను. అలా ఒక మూత కప్పుకొని 1 సెకండ్స్ 30 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఉడికింది. నేను కొద్దిగా వాటర్ వేసుకొని అందులో కొత్తిమీర వేసుకున్నాను, ఎందుకంటే సరిపోవాలి కదా. మా పిల్లలు అయితే ఈ కర్రీ బాగా తింటారు కాబట్టి వాటర్ వేసుకున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకున్నాను. ఆహా, ఎంత బాగుంది కదా. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే తినేద్దాం అనిపిస్తుంది. నేనైతే కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇలాంటి కర్రీస్ కోసం, ఇలాంటి టిప్స్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆశీస్సులు ఉంటే ఇలాంటి కర్రీలు చాలా ముందుకు తీసుకొస్తాను.
ఆల్మోస్ట్ మన ఆలు టమాటో పచ్చిమిర్చి కర్రీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. వావ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ అన్నం పెట్టేశాను నేను. వాళ్ళు చెప్తారు టేస్ట్ ఎలా ఉందో. వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్. మా చిన్నోడికి వేసేసాను. వాడైతే ఆకలి మీద ఎంత వేడిగా ఉన్నా చూడట్లేదు, తినేస్తున్నాడు. వాడికి తెలియకుండానే వీడియో తీశాను. సూపర్గా ఉందంట. మా పెద్దోడు తింటున్నాడు. వీడికి ఆ కర్రీ చాలా ఇష్టం, ఆలు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి.